గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, దేశ ప్రధానమంత్రిగా, ఒక అజాతశత్రువుగా, మంచి పరిపాలన దక్షుడుగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవ కార్యక్రమాలను దేశమంతా కూడా ఈరోజు ఒక దిక్కు భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మేము సుశాసన్ దివస్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ డే, మంచి పరిపాలన దినోత్సవం అనే పేరుతో ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మరి పరిపాలన ఏ రకం ఉందో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక ఆదర్శమైనటువంటి పరిపాలన, ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితము, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన, మంచి సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకత్వం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పేద ప్రజలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం జరగాలని, మళ్ళీ మరొక ఇల్లు గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో కానీ, ఇటీవల మరి పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన తర్వాత మరొకరి ఇల్లు కూడా నిర్మాణం కూడా ఇక్కడ ప్రారంభం కాలేదు. అంతేకాకుండా కుగ్రామాలలో ఎక్కడైతే రోడ్లు లేవో ఆ గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద రోడ్లు వేయించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా పొదుపు సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సహించి మరి బ్యాంకుల నుంచి అన్ని పొదుపు సంఘాలకు రుణ సహాయం అందించాలని ఒక సముత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పాకిస్తాన్కు ఢిల్లీ నుంచి బస్సులో వెళ్ళి మరి పాకిస్తాన్ తోక ఆడిస్తే కార్గిల్లో మరి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారత సైన్యాన్ని విజయ పథం వైపు విశ్వాసం ఇచ్చి నడిపించినటువంటి మరి అపర చాణక్యుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాదు, భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా ప్రపంచ దేశాల సరసన మరి కార్గిల్ అణు పరీక్షల తర్వాత నిలబెట్టి భారత యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడు. లేక వాళ్ళు కరనేరి చేసినప్పుడు కానీ ఏ మాత్రం ఖాతరు చేయకుండా భారతదేశ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ దేశాన్ని సమర్థవంతంగా అనేకమైనటువంటి క్లిష్ట సమయాల్లో కూడా ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన రాజకీయ జీవితంలో చిన్న మచ్చ లేనటువంటి వ్యక్తి. ఆయన ఈనాటి రాజకీయ నాయకులకు ఒక ఆదర్శమైన సుశాసన్ దివస్ ఏదైతే ఉన్నదో తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అమలు చేస్తా ఉన్నాం. అటల్ బిహారీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే వారు మరి అయోధ్యలో రామాలయ నిర్మాణం కావాలని వచ్చే సంవత్సరము 22వ తేదీ అయోధ్యలో భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణము కార్యకర్తలు కానీ ప్రభుత్వం కానీ ముందుకు నడుస్తాం. దేశాన్ని ఆయన ఆలోచన దిశలో అభివృద్ధి చేస్తామని మనం చేస్తాం. అనేక సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే అనేక రాష్ట్రాలలో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ ఉన్నారు. ప్రజలను చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ ఏదైతే మరి దీనికి సంబంధించినటువంటి కొద్ది ప్రమాదకరమైనటువంటి వ్యాధి కాదనేటువంటి విషయం శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు, వైద్యులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ బయట తిరుగుతున్నా కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతో కలిసి ఉన్నట్లయితే, తిరిగినట్లయితే వాళ్ళకు సోకి వాళ్ళు
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అస్తమా ఉన్నటువంటి వాళ్ళు కానీ, క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ రకంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైతే ప్రమాదం లేదు, కానీ మరింత ప్రమాదం అయితే మరింత కోవిడ్కి సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు ఇంకా పెరిగినట్లయితే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇంకా అన్ని రకాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా సిద్ధమైనవి. మనకు ఉన్నటువంటి గతంలో వచ్చినటువంటి అనుభవం కానీ, గతంలో ఏర్పాటు చేసినటువంటి అనేక రకాల ఎస్టాబ్లిష్మెంట్ కానీ మనం వెంటనే ఉపయోగించుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధం చేశాం. అన్ని రకాల కంట్రోల్ రూమే కాదు, అన్ని రకాలుగా అవసరమైతే ప్రారంభిస్తాం.